నేటి ముఖ్య అతిథి జడి లక్ష్మీనారాయణ గారికి, అదేవిధంగా వేదికపైన ఉన్నటువంటి పెద్దలకి, ముందున్నటువంటి విద్యావేత్తలకి, ఉపాధ్యాయ బృందానికి అందరికీ నమస్కరిస్తూ, విద్యార్థులందరినీ కూడా దీవిస్తూ, మనందరికీ తెలుసు ఈరోజు మనందరం ఎదురు చూస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి వక్త వారు మనకు ముఖ్య అతిథి. అందుకని విద్య యునంగు వినయంబు బడయు పాత్రత వలన ధనము, ధనము వలన ధర్మము, ఆ ధర్మంబు వల్ల ఐహిక ఆముష్కిక సుఖంబులు వడయు నరుడికి అని మనకు పెద్దలు చెప్పినటువంటి వాక్యం. ఎవరైనా సరే విద్యను ఎప్పుడు కూడా చిన్నప్పటి నుండి కావాలి అని నేర్చుకోవాలి, ఇష్టంగా నేర్చుకోవాలి. ఇందాక వారు చెప్పినట్టు దానికోసం ఇష్టంగా నేర్చుకున్నట్టయితే తప్పకుండా మనం విజయం సాధిస్తాం. విజయం అంటే 10th క్లాస్లో 10 out of 10 రావడం విజయం కాదు. జీవితంలో నువ్వంటే ఏంటో అని తెలియాలి. అది తెలియాలి అంటే ఈరోజు కష్టపడి చదివిస్తున్నటువంటి అమ్మా నాన్నలు ఏంటి, వాళ్ళని మనం ఎలా ప్రతినిత్యం కూడా చూస్తే, ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్, బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్లో చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఏ పరిస్థితుల్లో చదివిస్తున్నారన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని వాళ్ళు చేస్తున్నటువంటి పనులను గుర్తుపెట్టుకుంటే తప్పకుండా మనకు విజయం అనేది దొరుకుతుంది. ఆ విజయాన్ని తెలుసుకుంటే ప్రతి తల్లి కూడా తన బిడ్డ ఒక వంశోద్ధారకుడు కావాలనుకుంటుంది. అలాగే మీరు సాధించేటువంటి విజయం వల్ల మీ అమ్మా నాన్నకి పేరు రావడమే కాదు, పాఠశాలకి వస్తుంది, అలాగే దేశానికి, దేశంతో పాటు మన ఈ మొత్తం ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లోకి భారతదేశం గొప్పది అనే విధంగా మన బిడ్డలు కష్టపడి అక్కడికి ఎదగాలని, అలా ఎదగడానికి ఇష్టపడి చదవాలని మనం కోరుకుంటూ, ఏదైనా సరే మనకు అబ్దుల్ కలాం గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఎప్పుడు నిరంతరం కళలు కంటూనే ఉండండి, ఆ కళలను సాకారం చేసుకోవడానికి శ్రమ పడండి అని. అలాంటి శ్రమ పడడంతో పాటు మనం ప్రతి పాఠశాలలో రాసుకునేటువంటి 4 స్లోగన్స్ వివేకానందుడి మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆయన ఎప్పుడు చెప్పేటువంటిది ఫిజికల్, మెంటల్, ఇంటెలెక్చువల్ అండ్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ అనేది మనకు ఉండాలి. రోజు శారీరక వ్యాయామంతో మానసికంగా మనం ఎలా ఎదగాలి అనేటువంటి స్థితి మనకు ఉన్నట్టయితే మనకు తప్పకుండా అలా వృద్ధి చెందుతాం. అలా వృద్ధి చెందడానికి మీరందరూ కూడా తప్పకుండా అందరూ ఈ 10వ తరగతిలోనే కాదు, జీవితంలోనే పాస్ అవ్వాలని, 10కి 10 మీ జీవితం అంతటా మీకు ఉండాలని మిమ్మల్ని అందరినీ దీవిస్తూ, మీరు ఇప్పుడు మనందరం ఎదురు చూస్తున్నటువంటి ముఖ్య వక్త, మనందరం కూడా ఎంతోసేపటి నుండి ఎదురు చూస్తున్నాం. వారు జడి లక్ష్మీనారాయణ గారు వేల ఉపన్యాసాలతో ఎంతోమందిని, లక్షల మందిని ఉత్తేజపరిచినటువంటి వారు, ఒక మంత్రముగ్ధ వాహిని ధీరులు వారు. నిజం చెప్పాలంటే వారికి ఈ విషయంలో చెప్తే పితృభక్తి ఉంది, మాతృభక్తి, పితృభక్తి, గురుభక్తి, సామాజికానురక్తి, దేశ సేవ, అఖండమైనటువంటి ప్రేమ కలిగినటువంటి ధీరోధత్తులు వారు నేటి పౌరులు, నేటి బాలలు రేపటి పౌరులు కనుక కావాల్సిన శక్తిని అందించడం కోసం నిరంతరం ఒక చదవరిగా, పుస్తక ప్రేమికుడిగా, పెద్దమైనటువంటి ఎంతోమంది అభినందనీయమైనటువంటి పురుషులు, మహనీయుల యొక్క నిరంతర జీవిత పఠనం చేస్తూ ఈరోజు వారి ఆశయాలని వారధిగా మోసుకొచ్చినటువంటి ఒక సాకార రూపం, నిలువెత్తుని విగ్రహం ఇక్కడ నిలిచున్నారు. వారి యొక్క ఉపన్యాసాన్ని మీరు విని ఇది జీవితకాలం మీరు మోసుకొని వారు ఎప్పుడూ చెప్తుండే విధంగా మీరు కూడా 10 మంది ముందు ఇలా నిలబడేలాగా ఎదగాలని కోరుకుంటూ ధన్యవాదాలు సార్.